వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఐదేళ్ల చిన్నారి హితీక్ష ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా విషన్న వదనంతో శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. బంధువులు, మిత్రులు, ఈ ప్రాంతవాసులందరూ వచ్చి ఓదార్పు చేయడానికి సైతం మాటలు అందడం లేదు. దీనికి సంబంధించిన అయితే ప్రస్తుతం అయితే ఒక చాలా గంభీరమైనటువంటి విషన్న వదనంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఈ కోలుకోవట్లేదు. ఏం జరిగింది, తమ కళ్ళ ముందు ఉన్నటువంటి పాప ఎవరు ఈ హతమార్చారు, ఏం జరిగింది అనేటువంటి కోణంలో సైతం అదంతా కూడా జరిగింది. అమ్మ, మీకు జరిగినటువంటి లాస్ ఎవరు తీర్చలేంది, ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మీకు? చివరిగా ఎవరి మీద? అవ్వా, నా బిడ్డ నెమ్మలకు అప్పగించిన అని చెప్పాలా? అవ్వా, నా బిడ్డ నోళ్ళకి అప్పగించిన అని చెప్పాలా? అవ్వా, దేశమంతా ఏం చేస్తారు? అవ్వా, అవ్వా, నా బిడ్డ నోలుకొస్తారా? అవ్వా, నా బిడ్డ మీకు జరిగిన అన్యాయము, ఆవేదన ఎవరు తీర్చలేంది. ఎందుకంటే ఇంత దారుణానికి ఉడగట్టింది. మీకు ఎవరి మీద అనుమానాలు ఏమన్నా? గోల మీద అనుమానం నేను చెప్పాలా? అవ్వా, నేనేడున్నా? అవ్వా, ఓల చేతికి దొరికినవే తల్లి, నువ్వు నాకు ఎప్పుతావని తల్లి, నేను పానంతో నుంచలేను తల్లి. తల్లి, ఏ దేశంలో ఏం చూసి ఏం చేస్తారు? నా బిడ్డనికి ఇంతమందికి చూపియాలా? నా బిడ్డకి ఏమని చూపియాలా? నా బిడ్డకి చదువులలో ర్యాంకులు వచ్చినాయని చెప్పాలా? నా బిడ్డకి ఏమని చెప్పాలా? ఆడబిడ్డ లేదని చెప్పాలా? నా బిడ్డకి ఆడ సీట్ వచ్చిందని మీడియాకి చెప్పాలా? నా బిడ్డకి ఈడ సీట్ వచ్చిందని మీడియాకి చెప్పాలా? ఏడికి తోలేసినని చెప్పాలా? అవ్వా, దేవుడా, నన్ను ఎంత మోసం చేసిండు? అవ్వా, అవ్వా, నా కడుపు కోత కోసిండు? అవ్వా, తల్లి, నిన్ను ఏడ కోసిండే తల్లి, తల్లి. అవ్వా, నువ్వు బతుకుండి పోలీసులకు దొరికినా కానీ అవ్వా పానంతో నాకు అప్ప చెప్పుదురే. అవ్వా, అవ్వా, నిన్ను చంపినోని నా చేతిలో పెడతారా? అవ్వా, అవ్వా, ఇల్లు చుట్టూ పోలీసులు కావాలి కూర్చుంటుండ్రు. అవ్వా, అవ్వా, చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. ఎందుకంటే తన పాప చదువులో చాలా చురుకైనటువంటి పాత్ర పోషించింది. చాలా ర్యాంకులు వచ్చాయి, మెరిట్స్ వచ్చాయి. ఇంత ఘాతకానికి ఎవరు పాల్పడ్డారు ఏంటి అనే కోణంలో సైతం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇదంతా కూడా పోలీసుల బందోబస్తు. ప్రపంచానికి మా పాప తెలియాల్సినటువంటి అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు మీద అనుమానం ఉంటే ఏం చేసేది ఉంది? ఇప్పుడు తన పాప తనకు కాకుండా పోయింది అని చెప్పేసి దుఃఖసాగరంలో మునిగినటువంటి పాప తల్లి మాటలు కలిచివేసేలా ఉంది. తను ఆ చంపింది ఎవరు, ఈ ఘాతకానికి పాల్పడింది ఎవరు? పాప నానమ్మ ఉంది. అమ్మ, ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది? ఏమైందన్న చెప్పాలి? నావా, ఎప్పుడు కనబడ్డది పాప మీకు? గిన్న ఆడుకున్నదే నావా, నావా, 6 దాకా ఆడుకున్నది నావా, నావా. నేను ఇంట్లో పోయి ఈతలకు వచ్చాను నావా, నావా. మనవరాలను పిలుచుకుంటూ వచ్చినా లేదని తిరిగిందే నావా, నావా. గిన్న ఆడుకున్నారు నావా, గిడిగిడిక ఆడుకుంటారు నావా. ఎప్పుడు బయటకు వెళ్ళేదే నావా, ఇంటికాడ ముంగట ఆడుకుంటుంది కదా అనుకున్నానే నావా, నావా. పాపను ఏమన్నా ఆశ చూపించి బయటకు తీసుకెళ్ళినరా? ఏమన్నా చాక్లెట్ ఇస్తా అని కానీ ఇంకేమైనా ఇస్తా? చూడలేదు నేను నానేవా, ఏ చూడలేదు. ఒక గిడ ఆడుతుంది, నేను ఇంట్లో ఉన్నా. తానం చేపిస్తా అని పిలుచుకుంటూ వచ్చినా లేదు నావా. పాప మళ్ళీ ఎప్పుడు దొరికిందమ్మా? ఈ బాత్రూంలో ఉన్నట్టు ఎప్పుడు దొరికింది నావా? నేను దొరుకుతలేదని పోలీసుల దగ్గరికి పోయినా నావా. ఆడుకోయినాక వాళ్ళందరూ వచ్చిర్రు నావా. మా ఇల్లంతా చెక్ చేసిర్రు, చెక్ చేసి అటు పోయిర్రు ఆ బాత్రూంలో. అక్కడ బాత్రూంలో దొరికింది నావా. మా ఇంట్లో కాదు నావా, కొంపలో దొరికింది నావా, నావా. గిట్లా ఆడుకొని గిట్లా తిరుగుతారు కానీ నావా, గింత పని అవుతుంది అనుకోలేదు నావా. నేను ఎప్పుడు నమ్ముండలేదే నావా, నావా. నేను ఒక్క పిలుపు వెళ్తేనే నావా, నా మనవరాలు ఉరికత్తుండేనే నావా,
నావా నేనేమని చెప్పాలే నావా నావా గ్యాకిట్లనే గేడి గేడికి ఆడుకుంటారే నావా నేను ఇంట్లో ఉన్నానే నావా ఇంట్లో ఈతల కచ్చారకే మాయమైందే నావా నావా నేను వాళ్ళ సోపదాళ్ళ దగ్గరికి ఏందనుకొని ఇళ్ళని లెంకొచ్చింది నావా నావా నేనేమని చెప్పాలి నావా అసలు ఇప్పటికీ మాటలు రావట్లేదు. ఆమె ఇక్కడే ఆడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు అందుబాటులో ఉంది. చిన్న అంటే నేనున్నా అంటూ ఆ నానమ్మను కబుర్లు చెప్తూ ఆలరించినటువంటి పాప లేదనేటువంటి విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. సమీపంలో ఉన్నటువంటి ఆ ఇంట్లోనే బాత్రూమ్, అట్లాంటి బాత్రూమే, ఆ బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ బాత్రూమ్ ఒకసారి బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాతనే అక్కడ హతమార్చినటువంటి ఘటన. అంటే ఏదైనా చేశారా లేదా బెదిరించారా, ఏది తల్లిదండ్రులకు చెప్తారా అనేటువంటి కోణంలో ఏమన్నా జరిగిందా అనేటువంటి ఆలోచన వస్తుంది. వారు ఏమీ అభిప్రాయం చెప్పేటువంటి పరిస్థితిలో లేరు. ఎలా జరిగిందంటే ఏం చెప్పాలి, పాప ర్యాంక్ వచ్చిందని చెప్పమంటారా, నాతో కబుర్లు చెప్పిందని చెప్పమంటారా, ఇదే నివాసం, ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ఓపెన్ ప్లేస్లో ఎప్పుడు ఆడుకుంటూ ఉంది ఆ సోదరునితో పాటు. ఈ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారు. అంటే పాప తాత కూడా ఉన్నాడు. ఆ తాత యొక్క అభిప్రాయాన్ని ఒక్కసారి కనుక్కుందాము. ఏంటి అసలు ఎవరి మీద ఉంది, ఏమనుకుంటున్నారు, అసలు ఎట్లా జరిగింది, ఘాతకం ఏంటి, ఎవరు దీనికి కారణము, బాధ్యులు ఎవరు అనే దాని మీద కూడా మనము చేద్దాం. ఎందుకంటే మాట్లాడేటువంటి పరిస్థితిలో లేరు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ తాతను ఒక్కసారి కదిలిద్దాము. అసలు ఎప్పుడు తెలిసింది మీకు, ఎవరి మీద అనుమానం ఉందా, ఏం జరిగింది, ఎన్ని గంటలకు, మీరు ఏ ఊర్లో ఉంటారు? ఊరు కాదు సార్, మాది మేడిపల్లి. నా బిడ్డని ఇచ్చిన ఇక్కడికి ఎన్ని సంవత్సరాల కింద పెళ్ళైంది? 2017లో పెళ్ళైంది. 17లో పెళ్ళైంది. బిడ్డకి ఎందరు పిల్లలు? 2 బాబు అమ్మాయి. బాబు పెద్దోడు, అమ్మాయి చిన్నది 5 సంవత్సరాలు నితీక్ష. అంటే చిన్నారి తాత అనుకుంటూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం, విషాదకరమైనటువంటి దృక్పథం. మీకేమన్నా మీ బిడ్డ ఎప్పుడైనా భయంగా ఉంది నాన్న, ఎవరితోనన్నా థ్రెట్ ఉన్నది, నాకు ఆందోళన ఉంది అని చెప్పి? ఎప్పుడు చెప్పలేదు భయంతో ఎప్పుడు చెప్పలేదమ్మా. ఏం జరిగిందమ్మా, ఒక రోజు కూడా భయం ఉందని చెప్పలేదు నాతోటి. ఏమైనా భయం ఉంటే నాకు ఇంటికి ఫోన్ చేస్తారు నా బిడ్డలు, వెంటనే నాన్న రాయ తీసుకపోలేకుంటే అటు ఇటు పోమంటారు. ఎవరి మీద కూడా ఇప్పుడైతే అనుమానాలు. ఉదయం నుంచి పాఠశాలకు వెళ్ళొచ్చి సాయంత్రం 6 గంటలకి ఇంటి ముందు ఆడుకున్నటువంటి పాప సడన్గా మిస్ అయింది, సడన్గా కనబడకుండా పోయింది. కనబడకున్నటువంటి పోయిన నేపథ్యంలోనే 2-3 గంటల పాటు వెతికారు. వెతికిన క్రమంలోనే ఇక్కడే ఆ పక్కనే ఉన్నటువంటి బాత్రూంలోనే విగత జీవిగా అయినటువంటి పరిస్థితి చాలా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎట్లా చేశారు, ఎవరు చేశారు, ఆ ఇంట్లో వినాయక విగ్రహాలు తయారు చేసేటువంటి వ్యక్తి ఉండేవాడు, అతనికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా, లేదంటే ఇంటి వాళ్ళే ఆస్తి గొడవలతో ఏమన్నా చేశారా అనేటువంటి కోణంలో సైతం పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పేసి సమాజంలో స్థానికంగా ఉండే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళు కాళ్ళు లేదా చేతులు తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది స్థానికులు సైతం వచ్చారు. ఎట్లా చూడొచ్చు అంటారు, ఎందుకంటే చిన్నారి పాప, ఆమె అసలు ఎవరికీ అన్యాయం చేసే పరిస్థితి లేదు. ఇదిగో చాక్లెట్, ఇదో బిస్కెట్ అంటే సంబరంగా వచ్చి తీసుకునే పరిస్థితి. అట్లాంటి ఆమెను ఎవరు హత్య చేసి ఉంటారు, ఏం జరిగిందంటారు? ఎట్లా చెప్పచ్చు సార్, అది ఈ పరిస్థితికి దారితీసిన వాళ్ళను, హత్య చేసిన వాళ్ళను ఏం చేస్తే బాగుంటుంది? ఇంకేంత వాళ్ళంశం అదే ఆ విధంగానే చేస్తే ఉరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళంశం ఇంకోళ్ళు చేయకుండా అవుతారు. శిక్ష కఠినంగా ఉండాలి. మోదీ ఎట్లా ఆది తినట్లు లెక్క ఉండాలా. మీరు చెప్పండి. చాలా ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే మాట్లాడే పరిస్థితులు కూడా లేము. ఇవన్నీ దృశ్యాలు చూస్తుంటే, పాపతో ఉన్న అటాచ్మెంట్ చూస్తుంటే వీళ్ళందరికీ కూడా ఆమెను హతమార్చిన వాళ్ళకి ఎట్లా శిక్షిస్తే బాగుంటుంది? వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలి. అదే శిక్ష కరెక్ట్. ఎందుకంటే ఇంకా భవిష్యత్తు లోపల ఇట్లాంటి చూసిన తర్వాత ఎవరు కూడా సాహసం చేయరు ఇట్లాంటివి. కాబట్టి వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలి. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలి. ఖచ్చితంగా పాప
మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా బహిరంగంగా ఉరి శిక్ష వేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ చిన్నారి లేని లోటు ఎవరు తీరుస్తారు? ఆ చిన్నారితో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని తలుచుకొని ఏడుస్తున్నటువంటి ఆ దృశ్యం ఇప్పుడే చూసాం మనము. అది ఎవరు ఓదార్చే పరిస్థితిలో లేరు. ఎవరికి ఏమని చెప్తాము, ఏమని మాట్లాడాలి అని ఆ తల్లి హృదయ విదారకంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కలిచివేసేలా ఉంది. ఇది ఇక్కడ కొరుట్లలో ఉన్నటువంటి విషాదకరమైనటువంటి ఘటన. ఈ తీక్ష హత్యకు సంబంధించి ఈ కాలనీ అంతా కూడా విషాదంతో మాట్లాడడానికి కూడా ముందుకు రాక విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనించాం. ప్రస్తుతం ఈ దీక్ష ఇక్కడే ఈ ప్రాంతంలోనే విగత జీవిగా ఉన్నటువంటి విషయం బయటకు వచ్చింది. దానిలో భాగంగానే పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం సైతం చూస్తున్నారు, అనువనున పరీక్షలు చేస్తున్నారు. ఎవరిని అక్కడికి వెళ్ళడానికి అనుమతించట్లేదు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. దీనిలో ఎవరున్నారు, ఏంటి, ఎవరిదే ఇల్లు, ఏం చేశారు, ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో సైతం పోలీసులు అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇంత దారుణమైనటువంటి ఘటన ఈ ప్రాంతంలోనే అదే బాత్రూంలో జరిగింది. అక్కడే దానిలోనే గొంతు కోసి హతమార్చినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా కలకలం సృష్టిస్తుంది. మనం చూస్తున్నాం పోలీసు బలగాలు ఇప్పటికే భారీ ఎత్తున వచ్చాయి, విచారణ జరుపుతున్నారు, సమగ్రమైనటువంటి విచారణ జరుపుతున్నారు. అన్నీ అనువను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేటువంటి కోణంలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాలనీ అంతా కూడా ఒక శోక సముద్రంలో మునిగిపోయింది. ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు? ఈ ఇంట్లోనే ఒక వ్యవస్థలో అంటే గణపతిని తయారు చేసేటువంటి దానిలో ఒక కార్మికునిగా ఉన్నటువంటి వ్యక్తి ఉండేవాడు. ముందుగా అతనిపైనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆయన స్థానికంగా అందుబాటులో లేరు అనేటువంటి సమాచారం వచ్చింది. దీంతో ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడ ఉంది, ఏ యాంగిల్లో అయితే నిందితులను పట్టుకోవచ్చు అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యక్షంగా గమనిస్తున్నాము. అసలు ఒక షాకింగ్ న్యూస్ ఇదంతా కూడా ఛాలెంజ్గా మారినటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దు అని చెప్పేసి స్థానికులు ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈ ఇంట్లో అసలు ఎవరూ లేరు, ఒక్కడే ఉంటున్నాడు. అతను సైతం మద్యానికి బానిసగా మారి సైకోగా మారినటువంటి వ్యక్తి. అయితే దీనిలో ఆయన ప్రమేయం ఉందా, వేరే ఎవరి ప్రమేయం అయినా ఉందా, ఒక్కరు చేశారా, ఓ మహిళ ఓ పురుషుడు కలిసి చేశారా అనే కోణంలో సైతం పలు అనుమానాలకు తావేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే పూర్తి విషయాలు మాత్రం పోలీసుల విచారణలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి అయితే పాపతో ఉన్నటువంటి అనుబంధము, అటాచ్మెంట్ అంతా కూడా వాళ్ళు నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. దీనికి చూస్తున్నాం ఇప్పుడే ఇలాంటి ఘటనలు పదే కొరుట్ల ప్రాంతంలోనే క్రైమ్ బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది అంతవరకు పాప తనతోనే ఉండే, కానీ ఇక లేదు అనేటువంటి విషయాన్ని గమనించి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే కోణంలో పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ఒక ఛాలెంజ్గా మారింది, ఒక ప్రెషర్ అయితే వచ్చింది. జగిత్యాల ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు రంగంలో దిగారు. రాత్రి 6 గంటలకు మిస్ అయినటువంటి పాప లేదు అనేటువంటి విషయం గంట తర్వాత తెలిసిన తర్వాతనే వెతకగా ఇక్కడే ఉన్నటువంటి అచేతన స్థితిలో ఉన్నటువంటి పాపను గమనించి ఆసుపత్రికి తరలించేసరికి ఆమె మృతి చెందింది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు చూస్తున్నారు. ఇదే ఈ మెట్ల కిందనే ఒక బాత్రూమ్, మెట్ల కిందనే ఉన్నటువంటి బాత్రూమ్, దీనిలోనే పాప మృతదేహం లభ్యమైంది. ఇదే ఇల్లు, ఈ ఇంటిలోనే ఎవరు ఎందుకు పాపం చేశారు అనేటువంటి కోణంలో సైతం అన్ని తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. ఈ ఏరియాలో ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, చాలా షాకింగ్ విషయము, మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు పాపతో మీకు ఎట్లాంటి అటాచ్మెంట్ ఉండే? పాప మీతో సైతం ఆడుకుంది, చిన్న కబుర్లు చెప్తూ
బుడి నడకలతో ఆదరించే యాక్టివ్గా ఉన్న పాప నీకు చివరిగా ఎప్పుడు కనబడ్డది, ఎట్లా చూస్తావు? నిన్న ఆ రోజు సాయంత్రం 5:30 సుమారులో ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు పాప నాతోటి 6 గంటల తర్వాత నాతోటే ఆడుకున్నది. ఆడుకున్న తర్వాత నేను షాప్కి వెళ్ళిపోయినా, నాన్నమ్మతోటి నాతోటే ఆడుకున్నది. షాప్కి వెళ్ళిపోయిన తర్వాత 8:30కు నాకు ఫోన్ చేశారు, అమ్మాయి కనబడతలేదంటే షాప్ బంద్ చేసుకుని వచ్చిన తర్వాత అంతా లింకినాం, గాలించినాం. లింకితే కానిస్టేబుల్ గారు వచ్చి అలా చూసిన వరకు వాళ్ళు ఉండే షాప్. అది బాధాకరమైన విషయం. పాప మిస్ కాగానే పోలీసులో చెప్పిందా, సమాచారం చెప్పి హాఫ్ అన్ అవర్కు ఇంటి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినట్టు ఇవ్వగానే సార్ వాళ్ళు వచ్చారు. వెంటనే పోయి ఇంటి వాడకట్టుకు వచ్చారు. అంటే దాదాపు 2 గంటల పాటు వెతికారా పాప? వెతికిండ్రు, 2 గంటల పైన వెతికిండ్రు. 6:30 నుంచి 8:30 దాకా వెతికిండ్రు. అక్కడ మీరు చూసేసరికి పాప చనిపోయి ఉన్నది. గొంతు మీద గాయాలు, అంతా రక్తం మడుగులు ఉంది పాప. ఎవరు ఏంటి అనేది తెలియదు ఇంతవరకు తెలియదు. ఓకే. సో తరచూ మీ దగ్గరకు వచ్చి ఆడుతుంటే మా వాడక్కడ అందరు ఇళ్ళకి వస్తుంటే మంచిగా హ్యాపీగా మాతోటి కలిసి ఉంటుండే అమ్మాయి. చాలా బాధాకరమైన విషయం. సో ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలతో కూడుకున్నటువంటి కాలనీ ఇదంతా కూడా. తాత, మామ, అన్న అనుకుంటూ వరుసలు పెట్టి పిలుచుకునేటువంటి కాలనీ ఇది. ఒక్కసారిగా ఇలాంటి విపత్తు లాంటి వార్త తెలిసేసరికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికే సాయంకాలం 5 గంటల వరకు 6 గంటల వరకు తనకు మాట్లాడి తనతో ఆడినటువంటి పాప ఒక గంట తర్వాత లేదు, మిస్ అయింది అని చెప్పి వార్త తెలియగానే షాపు మూసేసి ఇక్కడికి వచ్చి వెతికారు. అలాగే పోలీసుల సహకారం తీసుకొని వెతికేసరికి ఇక్కడే విగత జీవిగా ఉంది. మెడ మీద, గొంతు మీద బలమైన కత్తి గాయాలు ఉన్నాయి. దీనిలో ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది చాలా విషాదాన్ని నింపినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇది మాటలకు అందని ఘటనగా అభివర్ణించవచ్చు. మొత్తం మీద ఇలాంటివి రిపీట్ కాకుండా కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి స్థానికుల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. కొరుట్ల ఆదర్శ నగర్లో ఉన్నాం ప్రస్తుతం. కొరుట్ల ఆదర్శ నగర్కి చెందినటువంటి హితేక్ష అనే చిన్నారి హత్యకు సంబంధించిన సంచలన విషయాలు మరికొద్ది సేపట్లో పోలీసులు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం అక్కడ ఈ శోక సముద్రంలో ఉన్నటువంటి ఈ కాలనీ అంతా చూస్తున్నాం. మొహర్రం పండుగ, ఏకాదశి పండుగ రెండూ కలిసి వచ్చాయి. మొహర్రం అంటేనే ఏ ప్రాంతంలో పర్టికులర్గా జగిత్యాల ప్రాంతంలో పీరీలకు సంబంధించినటువంటి ఊరేగింపులు జరుగుతాయి. పులి వేషగాళ్ళు చాలా హంగామా చేస్తారు. ఒకవైపు పులి వేషగాళ్ళ హంగామా, డప్పు చప్పుళ్ళ మధ్య ఆ చిన్నారి అర్ధనాదాలు ఎవరికి వినబడలేనటువంటి దుస్థితి నెలకొంది. ఆ క్షణంలోనే పాప కుటుంబ సభ్యుల హస్తమే ఇందులో ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా అదే జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ని ఛేదించే విషయంలో ముందుకెళ్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం అందగానే జగిత్యాల జిల్లా ఎస్పీ, స్థానిక డిఎస్పీ, అలాగే ఇతర పోలీస్ అధికారులు అందరూ ఊటావుట్న రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఖచ్చితంగా ఉందనేటువంటి అనుమానం వస్తుంది. దీనికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. మనకి మరికొన్ని గంటల్లోనే పోలీస్ అధికారులు అఫీషియల్గా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రామ్ లక్ష్మణ్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు కవలలు, వారికి సంబంధించినటువంటి గృహం ఉంది. వారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళి వస్తున్నారు. అందరూ ఉమ్మడిగా ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరే అన్నదమ్ములు. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు రామ్ లక్ష్మణ్, అలాగే వీరి తండ్రి సైతం గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు. ఉన్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఆరా తీస్తున్నారు. దీనిలోనే అనేక విషయాలు, సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ హత్యలో ఒక్కరే చేశారా లేదా ఇంకొకరా అని చెప్పేసి 11 నిమిషాలకు సంబంధించిన సీసీ ఫుటేజీ మాయమైంది. ఎక్కడికి వెళ్ళింది, ఎవరు మాయం చేశారు, ఎక్కడ ఉంది, పోలీసుల దగ్గర భద్రంగా ఉందా ఈ సీసీ ఫుటేజీ? పోలీస్ మార్క్ విచారణలో ఇప్పటికే కొన్ని విషయాలను అంగీకరించినట్టుగా మనం గుర్తించవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా ఆస్తితగాదాల, చీదరింపుల, అలాగే చీత్కారాల, మందలింపుల, ఏదైనా కావచ్చు కారణం. కుటుంబ పెద్దలు అన్నప్పుడు మంచి చెడ్డలు జరుగుతున్నటువంటి క్రమంలో మందలిస్తారు సహజంగానే. నువ్వు దారి తప్పుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మందలిస్తుంటారు.
అయితే ఈ మందలింపే ఆక్రోశానికి దారితీసిందా లేదా మరేదైనా కారణం ఏదైనా ఇంత అమానుష ఘటన ఎలా చేతులు వచ్చాయి ఆ చిన్నాన్ని చంపడానికి? ఎవరి సహకారంతో చేశారు? ఆ క్లాత్లో ఉన్నటువంటి ఆయుధం ఏంటి? ఆ క్రమంలోనే ఒకవైపు పులివేషగాళ్ళ నృత్యాలు చేస్తూ డప్పు చప్పుల్లో ఊరు ఒకవైపు ఉంటే ఈమె అర్ధనాదాలు బయటకు రాలేదా? ఇది పక్కా ప్లాన్తో చేసిందా? ఈ ఘటన సంబంధించినటువంటి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. కాలనీ వాసులు సైతం కూలుకుంటలేరు. మామ, కాక అనుకుంటూ, అన్న, తాత అనుకుంటూ వచ్చి చిన్నారి ముద్దు మాటల్ని నెమరేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, ఎక్కడైనా జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఈ నేరాలు కాకముందే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు చూడండి, కేవలం 5వ తరగతి చదువుతున్నటువంటి ఆకుల హితీక్ష, ఆ హితీక్షకు సంబంధించి నిన్న సాయంత్రం 6 గంటల వరకు అమ్మతో మాట్లాడింది, పరిసర ప్రాంతాల్లో అంకుల్తో మాట్లాడింది, ముద్దుగా ముచ్చట చెప్పింది. తీరా చూసేసరికి గంట సమయంలోనే హితీక్ష కనబడట్లేదనే వార్త సంచలనానికి దారితీసింది. ఎక్కడ వెళ్ళింది అని చెప్పేసి కేవలం గంటలోనే పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించినటువంటి క్రమంలోనే హితీక్ష ఆచూకీ లభ్యమైంది. ఇక్కడే ఆ పక్కనే ఒక ఇంట్లో వ్యక్తి ఉంటాడు, ఆయన మద్యానికి బానిసయ్యాడు. ముందుగా అనుమానం అతని మీదనే వెళ్ళింది. ఎవరు అనేటువంటి కోణంలో ఆ కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపైన ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎందుకు ఈ ఘటనకి పాల్పడాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకూడదు. ఎవరైతే పాప హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఉరి తీసేయాలి, హత్యకు హత్యే మార్గం అని చెప్పేసి ఆవేదన భరితమైనటువంటి స్వరంతో స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇదంతా కాలనీ వాసులు ఒక్క తీరుగా ఇదంతా వచ్చి అసలు ఇంత దారుణమా, ఇంత అన్యాయమా అంటున్నారు. ఏంటి ఎప్పుడు జరిగిందని తెలుసు మీకు? ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? ఈ పాప ఈ కాలనీలోనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది సార్. అంత దారుణంగా హత్య చేసినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఘోరంగా చేయాలి సార్, ఇట్లా చేసినందుకు శిక్ష చేయాలి. చెప్పండి, ఇట్లాంటి సార్ పాప ఎట్లయితే కోసేసిందో ఆమెను కూడా అదే రకంగా కోసేసి కోస్తేనే ఇంకొకరు ఇట్లాంటి చేయరు సార్. రిపీట్ కాకుండా ఉంటుంది సార్, అంతే. రిపీట్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా తగిన శిక్ష, అంటే ఆ పాపకి ఎలాంటి శిక్ష పడ్డదో అలాంటి శిక్ష పడాలి. అప్పుడే ఈ సమాజం కళ్ళు తెరుస్తాయి. అప్పటిదాకా ఇంతే ఉంటుంది ఈ దారుణం. ఎంత చిన్న పాప చూడండి, 5 సంవత్సరాల చిన్న పాప ఇంత సంధిలో ఇట్లా తిరుగుతుండే ఆడుకుంటా పాడుకుంటా. ఇది చాలా తప్పు, చాలా పెద్ద నేరము, క్షమించకూడని విషయం ఇది. వాళ్ళ ఇంటి లోపల కానీ బయట వాళ్ళు కానీ ఎవరే కానీ ఇది కరెక్ట్ కాదు, శిక్షించాలి, కంపల్సరీ శిక్షించాలి. ఈ మనుషులకు ఏం జరిగింది అసలు? మగాళ్ళు మృగాలుగా మారుతున్నారు, మనుషులు మానవత్వం మర్చిపోతున్నారు. అమ్మను కొడుకు చంపుతున్నాడు, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, బిడ్డను తల్లి చంపుతున్నది. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, అంతటా ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి మనం విషయాల్ని గమనిస్తున్నాం. మీరు చెప్పండి, ఇంత హృదయాల్ని కలిచివేసేలా ఉంది ఈ సంఘటన, హితీక్షకు సంబంధించిన ఘటనకు సంబంధించి? ఏది ఏమైనా కానీ చిన్నారిని 5 ఏళ్ల పాపని చంపడం అనేది చాలా అన్యాయము. అలాంటి చిన్న పాపని చంపడం ఏదైనా ఉంటే పరిష్కారం ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పెద్ద మీరు అన్నట్టు. కానీ ఏదన్నా 5 ఏళ్ల పాప పసిపిల్ల చంపడం అనేది చాలా కఠినమైన చర్య. ప్రాణానికి ప్రాణం అనేది తీయడం అది ఇంపార్టెంట్. ప్రాణం ఏది ఇవ్వాలి. అట్లయితేనే ఈ సమాజంలో ఇట్లాంటి హత్యలు జరగకుండా భయం ఉంటుంది, ఈ సమాజంలో ఈ హత్యలు జరగకుండా కొద్దిగా అరికట్టచ్చు, అంతే. ఉండాలి భయం అనేది ఉండాలి. భయం ఉంటేనే ఇప్పుడు ఈ సమాజంలో అనేది బతకాలి. చిన్న పిల్లకే రక్షణ లేకుంటే రేపు పెద్దవాళ్ళకు కూడా రక్షణ ఏడు ఉంటుంది? 5 ఏళ్ల పాపకు అభశుభం తెలియని పిల్లకే రక్షణ లేదు. సేమ్ ఈమెకు ఎలా జరిగిందో ఆమెకు ఎవరైనా కష్టం. ఇప్పుడు దీంట్లో ఉన్న వారికి, పాల్గొన్న వారికి ఎవరైనా కానీ వాళ్ళకి ఇదే శిక్ష కావాలి, ఇదే శిక్ష కావాలి. ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, ఎట్లా చేతులు వచ్చాయి వీళ్ళకి. అభం శుభం తెలియనటువంటి ఆ చిన్నారిని చంపడానికి, చిదిమేయడానికి, బాల్యంలోనే చిదిమేయడానికి మనసేలా వచ్చింది? ఇంత ఘోరానికి పాల్పడతారా వీళ్ళు? మనుషులేనా అసలు? మానవ రూపంలో ఉన్నటువంటి పశువుల, రాక్షసుల అనేటువంటి కోణంలో పలువురు తీవ్రంగా
మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శిక్షా భయం అనేది ఉండాలి, కఠిన శిక్షలు విధించాల్సిందే అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. జగిత్యాల జిల్లా కొరుట్లలోని ఆదర్శ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. నవ్య రాము దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. చిన్నారి హితీక్ష, అలాగే అతని సోదరుడు వేదాంశు. ఇద్దరు ఆరుబయటనే స్కూల్కి వెళ్ళొచ్చినాక ఆడుకుంటున్నటువంటి సమయంలో అప్పటి వరకు కళ్ళ ముందటే ఆడుకుంటున్నటువంటి ఆ పాప మిస్ అయింది. ఎక్కడ ఏంటి అనేటువంటి కోణంలో వెతికారు. దీంతో ఒక్కసారిగా సమీపంలోనే ఓ ఇంట్లోని బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్నటువంటి విషయం కలకలం రేపుతుంది. కొరుట్ల కేంద్రంలో ఉన్నాము, ప్రస్తుతం కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యుయేషన్ అయితే ఉంది. ఎవరు ఘాతుకానికి పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఒక టెన్సివ్ సిచ్యుయేషన్. ఎందుకంటే పాప తండ్రి, పాప బాబాయ్, అలాగే తాత అందరూ గల్ఫ్ బాటపట్టారు. ఉపాధి నిమిత్తం అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఎవరు చేశారు ఈ ఘాతుకానికి, ఎవరు పాల్పడ్డారు, ఎందుకు పాల్పడ్డారు, పాత కక్షల ఏంటి అనేటువంటి కోణంలో సైతం విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది బంధువులు వస్తున్నారు, విషన్న వదనంతో విషాదంతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తమ ముందే ఆడుకుంటున్నటువంటి చిన్నారి, అప్పటి వరకు కులాసాగా కబుర్లు చెప్పినటువంటి పాప ఒక్కసారిగా విగత జీవిగా ఉంది. గొంతు దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, ఎందుకు చేశారు ఇది అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏం జరిగింది అసలు, ఎప్పుడు తెలిసింది మీకు? ఆదర్శ నగర్లో ఉన్నటువంటి పాప మిస్ అయిన తర్వాత 8 గంటలు దానికి ఆచూకీ లభించలేదు, దాదాపు 2 గంటల పాటు. ఎవరి మీద అనుమానం ఉంది, అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? ఎవరిపైన అయితే అనుమానం ఏం లేదండి. ఏదున్నా మీరు కానీ పోలీసులు కానీ చెప్తే తప్ప తెలుసుకున్న పరిస్థితుల్లో మేమైతే లేము. ఇప్పుడు మీరు ఏమవుతారు పాపకి? మా మరదల వల్ల పాప. అంటే చాలా దారుణం చోటు చేసుకుంది. అంత చిన్న 6 సంవత్సరాల పాప, స్కూల్కి 5 సంవత్సరాల పాప స్కూల్కి వెళ్ళట్టి ఎన్ని రోజులు అవుతున్నది? ఆమెకి అంతకుముందు ఎవరితో మాట్లాడింది ఏంటి అసలు? పాప 2 years నుంచి వెళ్తుందండి స్కూల్కి. ఓకే, ఇప్పుడు ఏది ఫస్ట్ క్లాస్లో ఉందా? అవును, ఫస్ట్ క్లాస్లో. మేము మెట్పల్లిలో ఉంటాం యాక్చువల్లీ. ఏ స్కూల్ ఏందనేది నాకు తెలియదు, కానీ మెట్పల్లిలో ఉంటాం మేము. ఎవరి మీద అనుమానం అయితే లేదు? అనుమానం అయితే ఎవరిపైన లేదండి. ఎట్లా చూస్తున్నారు మీకు ఈ సంఘటనకి సంబంధించినటువంటి? చాలా జీర్ణించే మాటలు వస్తలేవు. ఎందుకంటే చాలా చిన్నారి పాప, అభంశుభం తెలియనటువంటి పాప. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడి ఉంటారు? పదునైన ఆయుధంతోనే కోసినట్టు అనిపిస్తున్నది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటి వరకు మాతోనే తిరిగిన పాప ఇప్పుడు మా కళ్ళ ముందు లేదంటే మేము చాలా బాధపడుతున్నాం. ఆ సంఘటన ఎవరు చేశారో ఇప్పటికీ తెలుస్తలేదు మాకు కూడా. పోలీసుల దర్యాప్తు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ ద్వారా తెలిస్తే ఇప్పుడు పోస్ట్ మార్టం అయినాక కూడా ఎవరు అనేది, ఎంతమంది చేశారనేది, ఎక్కడెక్కడ చేశారనేది, ఎలా చేశారని, ఎలా ప్లాన్ చేశారు, ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు అనేది మొత్తం తెలుస్తుందండి. అంటే మీకు ఎవరి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పాప తల్లి ఇదివరకు ఏమైనా చెప్పిందా గతంలో కానీ ఇప్పుడు కానీ? ఇప్పటివరకు అయితే ఎవరి మీద డౌట్ లేదండి. ఆఫ్టర్ పోస్ట్ మార్టం తెలుస్తుందండి ఎవరు చేశారని. పోలీసుల విచారణ పూర్తిగా జరిపిన తర్వాతనే మీకు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. పోలీసుల విచారణ తర్వాత క్లారిటీ వచ్చే పరిస్థితి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళని కఠినంగా శిక్షిస్తే సరిపోతుందండి. శిక్షలని ఇప్పుడు మనం రోజు చూస్తున్నాం, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, కోర్టులని చాలా జరుగుతున్నాయి. అవి చూసుకొని వాళ్ళు టీవీలో చూసుకొని దానికి కూడా సపోర్ట్ చేసుకొని అట్లా చేస్తున్నారేమో అని అనుకుంటున్నాం. వాళ్ళనైతే కఠినంగా శిక్షించడం నేను న్యాయం అనుకుంటున్నా. మొత్తం మీద పాపను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్కి సంబంధించి, ముఖ్యంగా పాప హత్యకు సంబంధించి, హత్య అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఆ చిన్నారి పాపకు మెడపైన, గొంతుపైన గాయాలు ఉండడము, ఈ ఘాతుకానికి పాల్పడ్డ వాళ్ళ పరిస్థితి. మీరేం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? శిక్షలు అనేవి భయపడే విధంగా లేవు అని నేను అనుకుంటున్నాను సార్. శిక్షలు అనేవి తప్పు చేసే ముందు మనకు విధించే శిక్ష అనేది భయపడేటట్లుంటే తప్పు చేయడానికి కొంచెం ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను.
అంటే ఇంత భయం లేకుండా చిన్నారి పాప ఎవరికి హాని చేయలేదు, వాళ్ళకి అసలు ఏం చేస్తున్నాము ఏంటి మంచి చెడు అనేది తెలియని పరిస్థితి. ఎవరు కనబడితే వాళ్ళని వరుస పెట్టి పిలుస్తుంది, అమ్మా నాన్న చెప్పినట్టుగా వింటుంది, స్కూల్కి వెళ్ళడము రావడము ఆడుకోవడము. ఒక దైవాంశ సంభూతురాలు అంటారు, బాలలు బ్రహ్మతో సమానం, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటున్నారు. అట్లాంటి ఆమెను చంపడానికి ఇంత చేతులు ఎలా వచ్చాయంటారు? ఇంత ఘాతకానికి ఎందుకు పాల్పడ్డారు? అదే ఇక సార్, అది మేము మీ ద్వారానే తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నాం సార్. మీ ద్వారానో పోలీసుల ద్వారానో మరి అసలు దీనికి కారణం ఏంది, ఎవరు ఇంత దారుణమైన పని చేయడానికి ఎవరు ముందుకు వచ్చిర్రు, ఎలా చేయగలిగారని మీ ద్వారానో పోలీసుల ద్వారానో వీళ్ళు ఎంత తొందరలో తెలుసుకోవాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. మొత్తానికైతే మాటలు రావడం లేదు. పాప బంధువులు ఒకటే కోరుతున్నారు, శిక్షలు కఠినంగా ఉండాలి. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి, చిన్నారులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా కొరుట్ల ఆదర్శ నగర్లో హితీక్ష అనే పాప నిన్న సాయంత్రం 6 గంటలకి అక్కడే ఆ టెంట్ సమీపంలోనే ఆడుకుంటూ మిస్ అయింది. అప్పటి వరకే ఇరుగు పొరుగు వారితో మాట్లాడి మాయమైనటువంటి ఆ పాప ఎక్కడుంది అని కొద్దిసేపటి వరకు వెతికినటువంటి ఆ తల్లిదండ్రులు గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సహాయ సహకారాలు అలాగే స్థానికుల సహకారంతో వెతకగా ఇక్కడే ఇది మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు. అతను మద్యానికి బానిసైనటువంటి వ్యక్తి. ఆయన మీదనే ముందుగా అనుమానం పోయింది. ఇదే ఇక్కడే ఎవరో ఒకరు మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నటువంటి ఈ నివాసంలోనే తీసుకొచ్చి పక్కా ప్లాన్తో ఒకవైపు మొహర్రంకి సంబంధించినటువంటి పులివేషగాళ్ళ సందడి చేస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడే పాపను ఒక క్లాత్లో పదునైనటువంటి ఆయుధం తీసుకొచ్చి హతమార్చినటువంటి ఘటన ఇక్కడే ఉంది. పాప ఆచూకీ విగత జీవిగా ఉన్నటువంటి పాప ఆచూకీ ఇక్కడే లభించింది. రక్తపు మడుగులో పడి విలవిల్లలాడి ఎంత క్షోభను అనుభవించింది ఆ చిన్నారి. చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇంత ఘాతుకానికి పాల్పడింది ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాథమికంగా అందిన సమాచారం మేరకి పాప కుటుంబ సభ్యురాలే ఈ ఘాతుకానికి పాల్పడింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. పోలీసుల విచారణలో మనకు పూర్తి విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరికొన్ని గంటల్లో పోలీసులు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. దీనిలో ఎవరైనా సరే, నిందితులు ఎవరైనా సరే, ఎవరి సహాయ సహకారాలు ఉన్నా సరే కఠినంగా శిక్షించాలి. ఆమె మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఉరిదీయాల్సినటువంటి అవసరమైతే ఉంది అనే డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ ఒకే వ్యక్తి ఉండేవాడు. అతను మద్యానికి బానిసయ్యాడు, చిన్న చితకా పనులు చేసేవాడు. ముందుగా అనుమానం అంతా ఆయన మీదకి మళ్ళింది. కానీ నేను ఇక్కడ లేను, నర్సంపేటలో ఉన్నాననేటువంటి సమాచారం అందగానే మరో కోణంలో విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక అనుమానాలకు తావిచ్చినటువంటి ఈ ఘాతుకానికి సంబంధించినటువంటి క్లారిటీ ఆఫ్ ద రికార్డుగా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద రికార్డు వచ్చేసింది. అయితే అఫీషియల్గా పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సంబంధించినటువంటి మనం సంయమనం పాటిస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పాప మృతికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పాప తండ్రి, పాప తాత గల్ఫ్ దేశాల నుంచి స్వగృహానికి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బంధువులు, మిత్రులు, కొరుట్ల ప్రాంత వాసులందరూ వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయ్యో, పాపను ఎందుకింత ఘోరంగా హతమార్చారు? పిల్లలు లేని వాళ్ళు తపస్సు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఆ చిన్నారి ఏం పాపం చేసింది? దేనికి అడ్డుగా ఉంది? ఎందుకు ఇలా అంటే ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో సానుభూతి మాత్రం తెలియజేస్తున్నారు. తమ చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు, కానీ కఠినంగా మాత్రం శిక్షించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమన్నా లభ్యమైందా? విచారణ ఎన్ని కోణాల్లో జరుపుతున్నారు? ఎట్లాంటి పరిస్థితుల్లో అయితే ఈ నేరాలను అరికట్టచ్చు అనేటువంటి వాదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉందా అంటే అది లేదు. పక్కనే జస్ట్ 50 మీటర్ల దూరంలోనే ఆ ఇంటికి సమీపంలోనే ఉన్నటువంటి మరో వాష్రూమ్లో ఆ పాపను
గొంతు కోసి హతమారుస్తారా, ఇంత ఘాతుకానికి పాల్పడతారా అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నారు స్థానికులు. వారు ఆవేదన ఆగ్రహాన్ని ఆర్టీవీతో పంచుకున్నారు. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. పాప మిస్సింగ్, ఆ తర్వాత మృతి జరిగినటువంటి ఘటన తెలిసిన తర్వాత పోలీస్ బలగాలంతా ఇక్కడే ఉన్నాయి, రాత్రంతా ఇక్కడే ఉన్నాయి. జిల్లా ఎస్పీ అశోక్ అలాగే డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు ఇక్కడే వివిధ కోణాల్లో అందరినీ విచారణ జరిపారు. వివిధ కోణాల్లో విచారించిన తర్వాత పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా సమాచారం. సీన్ ఆఫ్ అఫెన్స్లో సైతం ఆ క్లాతులో పదునైన ఆయుధం తీసుకొచ్చింది, మరొక వ్యక్తి ఉన్నాడు అనేటువంటి సమాచారం సైతం అందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘాతుకానికి పాప కుటుంబ సభ్యురాలే, ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యురాలే ఇలాంటి ఘాతుకానికి పాల్పడింది. ఇంత దారుణానికి ఒడిగడుతుందా అనేటువంటి కోణంలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అనేవి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సమయంలో కక్షలు, ద్వేషాలు, అమానుషము, అమానవీయటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మెకనైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది అయిపోతుంది. దీనికి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కొరుట్ల ఆదర్శ నగర్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.